సూర్యాపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ టైలర్స్ డే పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గ మేర సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేఘ సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకు కట్ చేసి అంగడిపేట హనుమాన్ దేవాలయం నుంచి గజ్వేల్ ప్రధాన రోడ్డు మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మేర సంఘం ఐక్యత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి టైలర్ వృత్తి అపారమైందని, ఒక వ్యక్తి రూపం అందంగా కనిపించాలంటే వారి వస్త్రధారణ ముఖ్యమని, వస్త్రాలను అందంగా మలచి సమాజానికి సేవలు అందించే వృత్తి టైలర్స్దే అని, వారు సేవలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకున్న సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సమస్యలు ఏంటంటే ఇంట్లో గుర్తించడం అడగడం జరిగింది. అదేవిధంగా ఫంక్షనాలు నిర్వహించడం జరిగింది. అసలు ఈ సిబ్బంది కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దయచేసి మన ఎమ్మెల్సీ గారికి మాకు ఇంట్లో గుర్తించిన తొందరలో ఇది ఇచ్చేయగలరని కోరుకుంటున్నాం. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు దర్జీ అంటే టైలర్స్ డే సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మన దర్జీ సోదరులందరూ ఐక్యంగా వాళ్ళొక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులను పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ టైలర్స్ దర్జీ సోదరులందరికీ కూడా స్థానికంగా ఏమన్నా వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల కొరకు మేము అండదండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరి ఏం అధికారంలో లేకున్నా వాళ్లకు మా వంతు ఏ సహకారం అవసరం ఉన్నా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్లకు టైలర్స్ డే సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. కొత్తగా ఏర్పడిన పాలక వర్గం కూడా అందరినీ కలుపుకొని వాళ్ళ సంఘ అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం.